ప్రజలు వాళ్ళకి ఇచ్చిన 11 స్థానాలు ఏం తక్కువేం కాదు, 1,40,00,000 ఓట్లు పడితేనే వచ్చినాయి. సభలోకి వెళ్ళాలా, ప్రతిపక్ష వాయిస్ ఉండాలి. ఇప్పుడు అధికార పక్షం కూర్చుని తనకి తాను చప్పట్లు కొట్టుకుంటుంది. అందుకోసం కాదు కదా అసెంబ్లీ ఉండేది. దాన్ని నిలదీయడము, తప్పు పట్టడము, ప్రశ్నించడము అనేది ప్రతిపక్షం చేయాలి. చేయలేకపోతే ప్రయోజనం ఏంటి? 1,40,00,000 మంది నిన్ను నమ్మారు, 11 సీట్లే వచ్చి ఉండొచ్చు నీకు. 1,40,00,000 ప్రజలు నిన్ను ఆదరించినప్పుడు సరే నిన్ను అవమానిస్తే అవమానింపబడు, ఇబ్బంది పడితే ఇబ్బంది పడు, ఇబ్బంది పెడితే అదే సందర్భంలో ప్రజలకి నిన్ను వాళ్ళు వేధిస్తున్నారన్న ఫీలింగ్ చూపించకుండా వాళ్ళు ఇట్ట చేస్తారని నేను ముందే అంటే నువ్వు కష్టపడడానికి సిద్ధంగా లేవు, బాధపడటానికి సిద్ధంగా లేవు, ఇబ్బంది పడడానికి సిద్ధంగా లేవు. బట్ నువ్వు ఇబ్బంది పెట్టావు, బాధ పెట్టావు ఇంతకుముందు. దెన్ నీలో ఉన్నటువంటి ఈగో అవతలోడికి కనబడతా తప్పించి క్లారిటీ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు. ఇవాళ వెళ్ళి ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలా, అవమానించబడాలా. ఈ 20 రోజులో ఏమో ఉంటుంది ఆ సమావేశం అంతా, కూర్చోవాలా, రోజు మాట్లాడే ప్రయత్నం చేయాలా, మాట్లాడాలా. వాళ్ళు మాట్లాడనీకపోతే జనం చూస్తారు. నీకు ఫ్రంట్ రో ఇవ్వలేదా, జనం చూస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సెంటర్లో అధికారంలో లేదు, ప్రతిపక్షం